హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి డ్రామా డైవ్ ఛానల్. మనం ఆల్రెడీ 1987లో జరిగే స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కదా. దాని పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ సీన్లో హీరోయిన్ కూరగాయల రేట్లు కనుక్కుని నెలకి అలెక్స్ లేయాన్కి కావాల్సిన దానికన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నాడని తెలుసుకుంటుంది. ఈ లోపున సూజన్ జూలీని పలకరిస్తుంది. జూలీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే సూజన్ జూలీని ఆపేసి, కూరగాయల కోసం బేరం ఆడుతున్నావా? పల్లెటూరులో ఉండడం చాలా కష్టంగా ఉంది కదా, నీకేదన్నా డబ్బు సాయం కావాలంటే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తాను అంటుంది. ఇంక వెంటనే హీరోయిన్ అయితే సరే ఇవ్వు అని అడుగుతుంది. దానికి సూసన్ తడబడుతూ, నేను కొంత డబ్బే తీసుకొచ్చాను, నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ సరే అయితే నీ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేసేయ్ అని అడుగుతుంది. దానికి సూసన్ హీరోయిన్ని దూరంగా తోసేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ డబ్బులు లేనప్పుడు జాలి చూపించినట్టు నటించడం ఎందుకు అని హీరోయిన్ తనని తిడుతుంది. దానికి ఐజాక్, నీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ స్టెయిన్ ఫ్యామిలీ పెంచుకున్న కూతురు మాత్రమే, నీకు చాలా పొగరెక్కువ, నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి కూడా వచ్చేసావా? నీకెంత ధైర్యం ఉంటే స్టెయిన్ ఫ్యామిలీ సొంత కూతురుతో అలా మాట్లాడతావు అని చెప్పి తిడతాడు. దానికి హీరోయిన్, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నాకు నీ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికి ఐజాక్కి కోపం వచ్చి, నీకు అసలు మేనర్స్ ఉందా? ఒక మంచి కుటుంబంలో పెరిగి అలాంటి మాటలు మాట్లాడతావా అని చెప్పి హీరోయిన్ని తిడుతూ ఉంటాడు. దానికి హీరోయిన్, నువ్వే ఫస్ట్ నన్ను పర్సనల్గా అటాక్ చేసావు, నా నుంచి దూరంగా ఉండు, లేదంటే నీ పని అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సూజన్ వాడిని ఊరుకోబెడుతుంది. ఇటువైపు లియాన్ పిల్లలిద్దరికీ హీరోయిన్ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటుంది. మీ సవతి తల్లి మీ నాన్న డబ్బులు మొత్తం తినేస్తుంది, ఏదో ఒక రోజు మీ నాన్న అప్పుల పాలైపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఇంటికి వస్తారు. హీరోయిన్ బాబు కోసం బ్యాగ్, పాప కోసం బొమ్మలు తీసుకొస్తుంది. అది చూసి లియాన్ అలెక్స్కి పిల్లలంటే ఇష్టం కాబట్టి వాళ్ళని బుట్టలో వేసుకుందామని ట్రై చేస్తుంది అని గొనుక్కుంటుంది. ఇంకా హీరోయిన్ లియాన్ని, మీరు మార్కెట్కి వెళ్ళొచ్చినట్టున్నారు కదా, మీరేం తీసుకొచ్చారో చూపించండి అని అడుగుతుంది. నీకెందుకు చూపించాలి అని లియాన్ అంటే, ఇంకా హీరోయిన్ తను తెచ్చిన బ్యాగ్ అంతా కింద పడేసి, ఈ వాడిపోయిన కూరగాయలు కొనడానికి నీకు నెలకి $20 అవుతుందా అని అడుగుతుంది. దానికి లియాన్, నువ్వు సిటీ నుంచి వచ్చా కాబట్టి నీకేం తెలీదు అని చెప్తుంది. దానికి హీరోయిన్, నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయల రేట్లు కనుక్కుని వచ్చాను, ఇవి అసలు కాస్టే అవ్వవు అని అంటే, దానికి లియాన్, మంచి క్వాలిటీ కూరగాయలు కొనాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని లియాన్ అంటుంది. ఇంకా హీరోయిన్, షాపులు కట్టేసే టైంకి ఎవరో ముసలావిడ వాడిపోయిన కూరగాయలన్నీ తక్కువ రేట్కి బేరమాడి తీసుకుంటుందంట, అది మీరేనా అని అడుగుతుంది. ఇంకా లియాన్ అలెక్స్తో, దాని మాటలేం నమ్మకు, నేనెందుకు అలా చేస్తాను అంటే, హీరో జూలీ వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ చక్కగా తింటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మీరు చూసుకున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళలో నేను చాలా తేడా గమనించాను, ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకండి అంటాడు. ఇక నుంచి ఇంట్లో ఖర్చులన్నీ జూలీ చూసుకుంటుంది అంటాడు. దానికి లియాన్, తను బయట మనిషి కదా, తనకెందుకు ఇస్తున్నావు అని అంటే, ఇంకా హీరోయిన్, సరే అయితే ఇప్పటి నుంచి నీకు నెలకి $20 ఇస్తాం, ఇల్లు క్లీన్ చేసి పిల్లల్ని చూసుకో చాలు, ఇంట్లో వస్తువులన్నీ నేనే కొనుక్కొస్తాను అని, ఆ పని కూడా సరిగ్గా చెయ్యకపోతే నేనే ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అని హీరోయిన్ అంటుంది. దానికి లియాన్ వాళ్ళతో సరే అన్న, మనసులో మాత్రం మీ అంతు చూస్తాను అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ లియాన్తో, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, బేలాని చూసుకో అని చెప్పి వెళ్తుంది. కానీ లియాన్ బేలా ఆడుతూ కింద పడిపోయినా కానీ పట్టించుకోకపోగా పాపనే తిరిగి తిడుతుంది. ఆవిడ లూకాస్ వచ్చిన తర్వాత, మీ సవతి తల్లి చాలా చెడ్డది, నువ్వు లేని టైం చూసి మీ చెల్లిని కొట్టింది, కావాలంటే చూడు అని చెప్పి బాబుని రెచ్చగొడుతుంది. మా పాప వాళ్ళ అన్నయ్యకి చెప్పడానికి ట్రై చేసినా కానీ తనకు అర్థం కాదు. నువ్వు భయపడకు, నేను నీ కోసం రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్తాడు. ఆ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లియాన్ పాపని చెప్పొద్దని బెదిరిస్తుంది. నెక్స్ట్ సీన్లో జూలీ ఇంటికొచ్చి డోర్ తీసేసేసరికి ఒక కుక్క అరుస్తూ మీదకొచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ షాక్లో కింద పడిపోతుంది. ఇంకా తన చెయ్యి ఫ్రాక్చర్ అవడంతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ లూకస్, తిను ఖచ్చితంగా నా గురించి డాడీకి కంప్లైంట్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అలెక్స్ ఎలా పడ్డావని అడిగినా కానీ
లూకస్ పేరు చెప్పకుండా నేనే యాక్సిడెంటల్గా కింద పడ్డాను అని చెప్తుంది. ఇంక వెంటనే లూకస్, నీ ప్రొటెక్షన్ ఏం నాకు అవసరం లేదు, నేనే కావాలని ఆ కుక్కను వదిలాను అని చెప్పి లూకస్ అనేసరికి అలెక్స్ ఎందుకలా చేసావో అని అడుగుతాడు. దానికి లూకస్, ఆవిడ బేలాని కొట్టింది, అందుకే తన మీదకి కుక్కను వదిలిపెట్టాను అని చెప్పి అరుస్తాడు. దానికి హీరోయిన్, నేను బేలాని కొట్టలేదు అని చెప్తుంది. ఇంకా అలెక్స్ జూలీని సపోర్ట్ చేసేసరికి లూకస్కి కోపం వచ్చి, నా మాట ఎందుకు నమ్మట్లేదు, బేలాకి మాటలు రావు కాబట్టి మీరు ఆవిడ మాట వింటున్నారు కదా, కావాలంటే చూడండి అని బేలా కాలికి తగిలిన దెబ్బని చూపిస్తాడు. అది చూసిన వెంటనే జూలీ నర్సుని పిలిచి ట్రీట్మెంట్ చేయమని చెప్తుంది. దానికి వెంటనే లూకస్, మీరు యాక్టింగ్ చేయకండి అని చెప్పే అలెక్స్తో తనని బయటికి గెంటేయమని చెప్తాడు. ఇటు బేలా హీరోయిన్ కాదు అని చెప్పడానికి ఎంత ట్రై చేసినా ఎవరు పట్టించుకోరు. ఇంకా హీరోయిన్ని అమ్మ అని పిలుస్తుంది. వాళ్ళు ముగ్గురు బేలా మాట్లాడుతుంది అని సంతోషంతో ఏడ్ చేస్తారు. హీరోయిన్ని అమ్మ అని పిలిచినందుకు జూలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అలెక్స్ అసలు ఏం జరిగిందా అని బేలాని అడుగుతాడు. ఇంకా బేలా కూడా తనకొచ్చి రాని మాటలతో తను కింద పడి కాలికి దెబ్బ తగిలింది అని చెప్తుంది. హీరోయిన్, నేను నిన్ను వదిలిపెట్టి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అని బేలాతో అంటుంది. అలెక్స్ లూకస్తో, నువ్వేం తప్పు చేసావో ఇప్పటికన్నా నీకు అర్థమైందా అని చెప్పి హీరోయిన్కి సారీ చెప్పమని అడుగుతాడు. హీరోయిన్ లూకస్ చేసిన తప్పుకి పనిష్మెంట్గా అబ్బాయిలు ఎవరికీ నచ్చలేని ఒక పని చేయమని అడుగుతుంది. అదే షాపింగ్కి రమ్మని అడుగుతుంది. నెక్స్ట్ వాళ్ళందరూ సరదాగా షాపింగ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు షాపింగ్ చేసిన తర్వాత మనం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అలెక్స్ ఏమో నేను ఒక డెలివరీ చేయాలి, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ పిల్లలతో లోపలికి వెళ్ళేసరికి అక్కడ చెఫ్, మీలాంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది చాలా కాస్ట్లీ రెస్టారెంట్, మీరు డబ్బులు కట్టలేరు, వెళ్ళిపోండి అంటుంది. ఇంకా హీరోయిన్కి కోపం వచ్చి, నేను డబ్బులు కట్టగలనో లేదో నీకెలా తెలుస్తుంది అని ఆవిడతో గొడవ పెట్టేసుకుంటుంది. ఆ చెఫ్ హీరోయిన్ని బయటికి వెళ్ళిపోమని తనని బయటికి లాక్కెళ్తున్న టైంలో సూజన్ అండ్ ఐసాక్ అక్కడికి వస్తారు. ఇక్కడ కూడా ఈసాక్ హీరోయిన్తో, నువ్వు ఇక్కడికి కూడా ఫాలో అవుతూ వచ్చేసావా అంటాడు. దానికి హీరోయిన్ పిల్లల్ని పిలిచి, ఇదిగో ఇలాంటి వాళ్ళనే నార్సిస్ట్ అంటారు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు, మీరు మాత్రం వీళ్ళ అసలు తయారవ్వద్దు అని పిల్లలకి చెప్తుంది. దానికి ఐసాక్కి కోపం వస్తూ ఉంటే సూజన్ వాడిని కంట్రోల్ చేసి, వీళ్ళిద్దరూ ఆ ముసలతని పిల్లల, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అని సూజన్ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ పిల్లలకి, ఇలాంటి అమ్మాయిలే చాలా కన్నింగ్గా ఉంటారు, ఇలాంటి వాళ్ళు మంచిగా నటిస్తూ మనల్ని మోసం చేసేస్తూ ఉంటారు, వీళ్ళలాంటి వాళ్ళ నుంచి మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఇంకా సూజన్కి కోపం వచ్చి, నేను నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు తిరిగి నన్నే అంటావా, నీ పరిస్థితి చూసుకున్నావా, రెస్టారెంట్ వాళ్ళు కూడా నేను బయటికి తోసేస్తున్నారు, నీ భర్త పందుల్ని పెంచుతాడు కదా, ఆ కంపు వల్ల వేరే కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు గంటకి ముందే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సూజన్ జూలీని అవమానిస్తుంది. దానికి హీరోయిన్, ఆ కంపు మా నుంచి కాదు నీ నుంచి వస్తుంది, నీకు అసలు బ్రష్ చేసుకునే అలవాటు ఉందా లేదా అని తనకి రివర్స్లో వేసుకుంటుంది. దానికి సూజన్ గింజుకుంటూ ఐసాక్ని ఏదన్నా చేయమని అడుగుతుంది. ఇంకా ఐసాక్ ఆ రెస్టారెంట్లో చెఫ్ని పిలిచి, వీళ్ళలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే నేను తినలేను, వీళ్ళని వెంటనే బయటికి పంపించే అని చెప్తాడు. ఇంకా చెఫ్, మీకోసం స్పెషల్గా లోపల ఫుడ్ అరేంజ్ చేస్తాను అని ఐసాక్ వాళ్ళని లోపలికి రమ్మని చెప్తుంది. అదే టైంకి హీరో అక్కడికి వచ్చి, మరి నేనెక్కడ కూర్చోవాలి అని అడుగుతాడు. ఇక్కడ అలెక్స్ని చూసి సూజన్ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. జూలీతో, నీకు పెళ్ళైనా కానీ ఐసాక్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు, ఇదంతా అలెక్స్కి తెలిస్తే ఎంత బాధపడతాడు తెలుసా అంటుంది. ఇంక వెంటనే లూకస్ అలెక్స్తో, ఈమె పేరు సూజన్, తినికి పొగరెక్కువ, ఇతని పేరు ఐసాక్, ఇతనికి గర్వం ఎక్కువ అని చెప్పి పరిచయం చేస్తాడు. దానికి ఐసాక్కి కోపం వచ్చి లూకస్ని కొట్టబోతూ ఉంటే అలెక్స్ అతన్ని ఆపి, మంచిదైంది మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు, మీరిద్దరూ ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని సూజన్తో అంటాడు. ఇంకా ఐసాక్కి కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఆ రెస్టారెంట్ ఓనర్ని పిలుస్తాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ బయటికి వచ్చి అలెక్స్ని చూసిన వెంటనే, మీరేంటి ఇటువైపు వచ్చారు అని అడిగితే, అలెక్స్, నా ఫ్యామిలీతో కలిసి లంచ్ చేద్దామని వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఎలా లేదనుకుంటా కదా, మీరు మా ఫామ్కి $5,000 అప్పున్నారు కదా, అది ఈరోజే తీర్చేయండి అని అడుగుతాడు. ఇంకా వెంటనే ఆ రెస్టారెంట్ ఓనర్ అసలు ఏం జరిగిందో తెలుసుకుని అలెక్స్కి సారీ చెప్పి తనకి ఇంకొన్ని రోజులు టైం ఇమ్మని రిక్వెస్ట్ చేస్తాడు.
దానికి అలెక్స్, సరే కానీ ఇలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటే నేను తినలేను, వెంటనే వీళ్ళిద్దరిని బయటికి పంపించే అని చెప్తాడు. ఇంకా అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ సూజన్ మాత్రం, ఇతను ఎవరో తెలుసా, ఇతను కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకు, ఇతనితో అలా బిహేవ్ చేస్తారా అని నిలదీస్తుంది. దానికి ఆ రెస్టారెంట్ ఓనర్, కెమికల్ ఫ్యాక్టరీయా, మీరు నాకు $600 బాకీ ఉన్నారు కదా, వెంటనే పే చేయండి అని అడుగుతాడు. ఇంకా ఐజాక్ అతనికి సారీ చెప్పి అప్పు తీర్చడానికి ఇంకొన్ని రోజులు పర్మిషన్ అడిగి సూసన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ లంచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ చేతికి దెబ్బ తగిలింది కదా, తను తినలేకపోయేసరికి లూకస్ అండ్ అలెక్స్ ఇద్దరూ కలిపి హీరోయిన్కి తినిపిస్తారు. అలా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత లియోన్ హీరోయిన్ని పలకరించి నీకు ఎలా దెబ్బ తగిలింది అని అడుగుతుంది. దానికి అలెక్స్ ముందుకొచ్చి, మీరు లూకస్తో హీరోయిన్ బేలన్ కొట్టిందని చెప్పారంట కదా, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి లియోన్, వాడి మాటలేం నమ్మకు, నేనేం అలా చెప్పలేదు, చిన్నపిల్లలు కదా అబద్ధాలు ఆడుతూ ఉంటారు అంటుంది. ఇంకా అలెక్స్ కోపంతో, మీరు నన్ను నమ్మించడానికి ట్రై చేయకండి, అసలు ఏం జరిగిందో నాకు బాగా అర్థమైంది, ఇంకా మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. దానికి లియోన్ హీరోని బ్రతిమాలుతూ, జూలీ సిటీ నుంచి వచ్చింది కదా, పిల్లల్ని చూసుకోవడం రాదు, తనకి ఇంటి పనులన్నీ చేతకావు కదా, నేనే చూసుకుంటాను, ప్లీజ్ నన్ను బయటికి పంపించొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి జూలీ, ఇల్లుని పిల్లల్ని చూసుకోవడమే కదా, అది పెద్ద పనేం కాదు, నేను చూసుకోగలను అంటుంది. తర్వాత ఆవిడ పిల్లల్ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉండడానికి ఎంత ట్రై చేసినా కానీ పిల్లలు కూడా తనకి సపోర్ట్ చేయరు. నీ అవసరం మాకు లేదు, మాకు ఇప్పుడు మమ్మీ వచ్చేసింది అంటారు. ఇంకా ఆవిడ వేరే మార్గం లేక అలెక్స్ కాళ్ళ మీద పడి, మీ అంకుల్ కాలికి దెబ్బ తగిలింది కదా, ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, నేనే చూసుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను జాబ్లోంచి తీసేస్తే నా పరిస్థితి ఏం కావాలి, మీ అంకుల్ నీకు తండ్రితో సమానం కదా, ప్లీజ్ నన్ను బయటికి పంపించొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా అలెక్స్ ఆవిడకి 2 నెలలు టైం ఇచ్చి అంకుల్ బాగయ్యేంత వరకు రావచ్చు, అంకుల్ కాలు బాగయ్యేంత వరకు రండి అని అలెక్స్ పర్మిషన్ ఇస్తాడు. ఇంకా ఆవిడ వెంటనే ఇప్పటి నుంచి ఈ ఇంటిని పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్తో, ఆంటీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను, అండ్ ఇకపై నాకు మధ్యాహ్నం లంచ్ తీసుకురావద్దు అని చెప్తాడు. దానికి హీరోయిన్, పర్లేదు మన ఫార్మ్ దగ్గరే కాబట్టి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే హీరో తను సంపాదించిన డబ్బులన్నీ తీసి హీరోయిన్కి ఇచ్చి, ఇవి మన ఇంట్లో ఖర్చులు కుంచు అని చెప్పి అంటాడు. దానికి హీరోయిన్, అదేంటి మొత్తం అంతా నాకే ఇచ్చేస్తే మీ దగ్గర ఏం ఉంచుకోరా అని అడుగుతుంది. దానికి హీరో, నేను ఇప్పటి వరకు చాలా సేవింగ్స్ చేశాను, అవి నాకు సరిపోతాయి, ఇప్పటి నుంచి సంపాదించిన డబ్బులన్నీ నువ్వే మేనేజ్ చెయ్యి అని చెప్తాడు. హీరో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ చేతికి దెబ్బుందని కూడా పట్టించుకోకుండా డబ్బులు కౌంట్ చేసుకుంటూ మురిసిపోతుంది. ఈలోపు ఏదో సౌండ్ వస్తుందని వచ్చి చూసేసరికి హీరో స్నానం చేస్తూ ఉంటాడు. హీరోని చూసి హీరోయిన్ కదలకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. తనని హీరో చూసేసరికి, చన్నీళ్ళతో స్నానం ఎందుకు చేస్తున్నారు, నా రూమ్లో హాట్ వాటర్ ఉన్నాయి కదా అక్కడ చేయండి అని అడుగుతుంది. అలా హీరో హీరోయిన్ రూమ్లో స్నానం చేస్తూ ఉండగా హీరోయిన్ బయట నుంచుని చీకట్లో సరిగ్గా కనిపించలేదు, హీరోకి 6 ప్యాక్ ఉందా 8 ప్యాక్ ఉందా అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా హీరో బయటికి వచ్చిన తర్వాత హీరోయిన్ హీరోతో, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా, మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంది. దానికి హీరో, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు అని చెప్పి, నాకు పిల్లలు ఎందుకు వద్దంటున్నారనే కదా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, నాకు నా మొదటి భార్యకి పిల్లలు పుడితే తను మా అక్క పిల్లల్ని పట్టించుకోదని భయమేసింది, నీకు నా వర్క్ గురించి తెలుసు కదా, నేను ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాను, నా అక్క పిల్లల్ని పట్టించుకునే టైం ఉండదు నాకు, అందుకే నాకు పిల్లలు వద్దని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. నీకు ఇంకేమన్నా తెలుసుకోవాలని ఉంటే అడుగు అని చెప్పి అలెక్స్ అంటాడు. ఇంకా హీరోయిన్, నువ్వు ఎవరినన్నా ఇష్టపడ్డావా అని అడుగుతుంది. దానికి అలెక్స్, నా మొదటి పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్, అందుకే తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, తనతో తప్ప నేను ఇంకే అమ్మాయితో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్తాడు. ఇంకా హీరోయిన్ మనసులో, అదేంటి అలెక్స్కి ఆల్మోస్ట్ 30 వచ్చేస్తున్నాయి, తను రిచ్ అండ్ హ్యాండ్సమ్, అయినా కానీ ఏ అమ్మాయి అలెక్స్ని ట్రై చేయలేదా, ఖచ్చితంగా అలెక్స్కి అబ్బాయిలంటే ఇష్టం అనుకుంటా అని చెప్పి ఇంకా అలెక్స్ మీద కోప్పడిపోతూ, నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను, మీ రూమ్లో బెడ్ సరిగ్గా లేదు కదా, నీకు ఎలాగో అమ్మాయిలంటే ఇష్టం లేదు కాబట్టి నా రూమ్లోనే పడుకో, ప్రాబ్లం ఏం లేదు అంటుంది. అలెక్స్ ఆ మాట విని కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ చూస్తూ, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కానీ అమ్మాయిలంటే ఇష్టం లేదా అని చెప్పి బాధపడుతూ
తన వేలు కట్ చేసేసుకుంటుంది. ఇంకా వెంటనే హీరో బ్లడ్ ఆపడానికి తన వేలు నోట్లో పెట్టుకుంటాడు. షాక్లో హీరోయిన్ అలా చూస్తూ ఉండేసరికి హీరో సిగ్గుపడి ఈరోజు వంట నేనే చేస్తాను, రెస్ట్ తీసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలంటే ఇష్టం అనుకుంటా అంటే దాని అర్థం తనకేదో పర్సనల్ ప్రాబ్లం ఉందని ఫిక్స్ అయిపోయి అన్ని రకాల వంటల్లో లీక్ వెజిటబుల్స్ వేసేస్తుంది. అన్నీ వీటితోనే ఎందుకు వండావు అని హీరో అడిగితే తక్కువ రేటుకి వచ్చాయి అని చెప్తుంది. హీరోతో బయటికి వెళ్ళినప్పుడు వాటర్ మిలన్, చెర్రీస్, పాలకూర, సీ ఫుడ్ తీసుకురమ్మని చెప్తుంది. అవన్నీ కూడా హీరో హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కోసం తీసుకురమ్మని చెప్తుంది అనమాట. ఆ రోజు నైట్ మళ్ళీ హీరో చన్నీళ్ళు స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అతన్ని ఆపేసి తన రూమ్లో హాట్ వాటర్తో స్నానం చేయమని చెప్తుంది. అదే టైంకి లూకస్ హీరోయిన్ చెప్పినట్టుగా కరెంట్ తీసేస్తాడు. ఇంకా వెంటనే హీరోయిన్ నాకు చీకటి అంటే భయం అని చెప్పి హీరో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా కానీ హీరో తనని కుదిరినంత వరకు దూరం పెట్టడానికి ట్రై చేస్తాడు. ఇంకా హీరోయిన్ డిసప్పాయింట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో పడుకుని ఉండగా హీరోయిన్ మళ్ళీ హీరోకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నిద్దట్లో హీరో ఎవరో అనుకుని హీరోయిన్ మీద అటాక్ చేసేస్తాడు. హీరో తనకి సారీ చెప్పి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో టిఫిన్లోకి లీక్స్ ఎందుకు వండలేదు అని అడుగుతాడు. దానికి హీరోయిన్ మీకు అవసరం లేదు అని చెప్పి వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ మీరు మన ఎంగేజ్మెంట్ గురించి మళ్ళీ ఆలోచించుకోమని చెప్పారు కదా, నేను ఇంకా మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అని చెప్తుంది. దానికి హీరో అయితే నువ్వు బాగా ఆలోచించుకుని పెళ్ళికి ఓకే చెప్పావా అని అడుగుతాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడానికి హీరోయిన్ వాళ్ళ సొంత పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు బ్రౌన్ ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఒక ముగ్గురు ఆంటీలు చూసి అతను అలెక్స్ కదా, కూర్లో పిగ్ ఫామ్కి ఓనర్, తనకి చాలా డబ్బులున్నాయి కదా, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతారు. అందులో ఇంకొకరు నీకు తెలీదా, అతనికి బ్రౌన్ ఫ్యామిలీ కూతురుతో ఎంగేజ్మెంట్ అయ్యింది, $3,000 కట్నంగా ఇచ్చాడంట తెలుసా అంటుంది. దానికి ఆవిడ ఎంత కట్నం ఇస్తే మాత్రం ఒక పిగ్ ఫార్మర్కి ఇచ్చి పెళ్లి చేస్తారా, ఇతను ఈ టైంలో వచ్చాడంటే ఖచ్చితంగా డబ్బులన్నీ వెనక్కి తిరిగి తీసుకోవడానికి అనుకుంటా, అసలు ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదండి అంటారు. ఇటు హీరో హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ తల్లిదండ్రులు జీవిస్తున్న పరిస్థితి చూసి $3,000 ఉంటే ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అనుకుంటుంది. హీరోయిన్ తన పేరెంట్స్తో మీరు నన్ను చూడ్డానికి సిటీకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవనని మొండికేశాను, సారీ, మీరు చాలా బాధపడి ఉంటారు కదా అంటుంది. దానికి వాళ్ళ అమ్మగారు లేదు నేనే నీకు సారీ చెప్పాలి, నిన్ను పెంచిన వాళ్ళు నీ సొంత పేరెంట్స్ కాదని తెలిస్తే ఎవరు అంత సడన్గా యాక్సెప్ట్ చేయలేరు, ఇంట్లో పరిస్థితి చూసావు కదా, అక్కడి నుంచి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది, నీకు మంచి లైఫ్ ఇవ్వలేకపోయాము అని చెప్పి వాళ్ళు సారీ చెప్తారు. దానికి హీరోయిన్ మీరు బాధపడకండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, మీరు నాకు ఈ మ్యారేజ్ సెట్ చేసి చాలా మంచి పని చేశారు అంటుంది. ఇంకా హీరో కూడా మీరు కలిసి చాలా సంవత్సరాలు అయింది కదా, మీరు మాట్లాడుకోండి, నేను బయటికి వెళ్తాను అని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ మదర్ నువ్వు నిజంగా ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా, అతనికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, నీకు వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎలెక్స్ ఇచ్చిన $3,000 పోయినాయి, కానీ మా దగ్గర ఉన్నదంతా అమ్మి తన కట్నం తనకి తిరిగి ఇచ్చేద్దాం అంటారు. హీరోయిన్ అలా ఎలా కట్నం డబ్బులు మిస్ అయ్యాయి అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మగారు సూజన్ మా సొంత కూతురు కాదని తెలిసిన తర్వాత మేము వెడ్డింగ్ గిఫ్టే తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ సడన్గా కట్నం డబ్బులు మాయమైపోయాయి అంటారు. దానికి హీరోయిన్ అదేంటి మరి సూజన్ నీకు కట్నం డబ్బులు తిరిగి ఇవ్వడం ఇష్టం లేక బలవంతంగా అలెక్స్తో నాకు పెళ్లి చేస్తున్నారని చెప్పింది, స్టెయిన్ ఫ్యామిలీ ఇంట్లోంచి నన్ను బయటికి గెంటేసింది అని చెప్తుంది. దానికి వాళ్ళ అమ్మగారు మా దగ్గర డబ్బులు లేకపోయినా తనని బాగా చదివించాం, తనకేం కావాలన్నా కొనిపెట్టాం, కానీ తను నీతో ఎందుకలా బిహేవ్ చేసింది, వెళ్ళి హీరోతో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్తుంది. వెంటనే హీరోయిన్ తన పేరెంట్స్ ఇద్దరిని ఆపి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొద్దు, అలెక్స్ చాలా మంచోడు, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తుంది. ఇంకా వాళ్ళు నీకు ఇష్టమైతే నీ డెసిషన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తారు. నెక్స్ట్ హీరోయిన్ మీరు కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ దొంగ ఎవరో కనుక్కుందాం, అలెక్స్ హెల్ప్ తీసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను, మీరు వరీ అవ్వకండి అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అవును మీరు డిన్నర్ చేయలేదు కదా, అందరం కలిసి డిన్నర్ చేద్దాము అని చెప్పి బయటికి వస్తారు. వాళ్ళు బయటికి వచ్చేసరికి
ఆ ముగ్గురు ఆంటీలు ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు. దానికి హీరోయిన్ వాళ్ళ మదర్ ఈ అమ్మాయి నా కూతురు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది అని పరిచయం చేస్తుంది. దానికి వాళ్ళు మీరు చాలా అదృష్టం చేసుకున్నారు, మీ అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ తనకెందుకు ఇంత ద్రోహం చేశారు అంటారు. దాంతో ఈ స్టోరీ పార్ట్ 3 కంప్లీట్ అవుతుంది. మిగిలిన స్టోరీ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి డ్రామా డైవ్ ఛానల్. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.